మీ ఆలోచన మునిగిపోయింటే ఎన్ని రోజులు కానీ అందుకోసం ఏం తెలుసుకుంటాం నిలబడతాడు అనుకుంటున్నాను. ఏదైనా ఎంత పెద్ద చాలా సంతోషం ఉంది. ఇంటి మీద జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయ్యా శివాలయంకి ఇదే దారి. అమ్మగారు అదిరించారు. ఓం నమో వెంకటేశాయ. ఇది శ్రీ కొత్తపి గ్రామ శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాషాయపు ధ్వజాలన్నిటినీ మహాద్భుతంగా వాళ్ళందరినీ తోరణాల్లో కట్టడము ఎంతో ఆనందదాయకమైన విషయము. ఇంత కనీవిని ఎరిగినటువంటి విధంగా ఇలా తోడ్పడినందుకు శ్రీ ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళకి మనఃపూర్వకంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా చేసినటువంటి పవిత్ర కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఓం నమో వెంకటేశాయ. చెట్టు పెట్టుకొని కుడి పక్క 3 సార్లు తిరుగు. ఎదురు దేవుని తిరుగు చూడండి. తిరుగు రాజాది రాజా ప్రసంగ సాయనే నమో వై వై శ్రవణాయ. అటు తిరిగిలే సమే కామాయ మస్తం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. యో వేదాం శ్రవణ వేదామృతేన పయోమృత తస్మై బ్రాహ్మణ బ్రాహ్మీ చ ఆయుష్ కిబ్జాదు వేదోక్త మంత్ర పుష్పం ఆత్మపద నమస్కారం సమర్పయామి. అక్షం దేవుని పాదాలపై వేసేసి వెయ్యి. దేవుని హాట్ చెట్టు హాట్ చెట్టు సాష్టాంగ నమస్కారం చేయి. సాష్టాంగ నమస్కారం పెట్టు. సాష్టాంగ ప్రణామ నమస్కారం సమర్పయామి. లేనా హాట్ ఎత్తుకో. హాట్ ఎత్తుకో. యక్ష స్వరూపాయ జటాధరాయ వినాకాయ
सूर्यं च प्रयोगम् अदो निष्ठामितस्यान्येनाप्येव प्रतिष्ठते ज्वालमालापणं भाति विश्वचारितनं मातो सन्ततमं जलामृत्यु लम्बत्वागोदसन्निभं तस्य अन्ते विजयं जोष्पं तस्मिं प्रतिष्ठितं तस्य मध्ये वैदिशिक आत्मयोक्तव्यवस्थितः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तच्चर्वम् ॐ तच्चर्वो नमः अन्तर्वैशभूतेषु गुहाय ब्रह्मज्योतिर्ब्रह्मभग्नेषु गर्भं यमादधात् पुरुषोपं यन्त्रं सुवर्णं भद्रामर्कमत्यन्तमायुधे वस्मयामोकृतेन श्रियं लक्ष्मीमौबलामम्बिकां गां षष्ठीन्द्रयामिन्द्रसेनेत्युराहुः तां विद्यां ब्रह्मयोनिं स्वरूपामिमायुधे तर्पयामोकृतेन दाक्षायन्यः सर्वयोन्यस्तु योन्यस्सहस्रतो विश्वरूपा विरूपाः वसूनवस्तपतयस्तयोभ्यामायुषेण घृतमिदञ्जुचन्दाम् दिव्यागणापरूपाः पुराणायुष्पुरोणः प्रमथन्तु वीरान् तेभ्यो जहोमि बहुधा कृतेन मानः प्रजा అందరి యొక్క బాధ్యతగా ఈ యొక్క ఆలయం నడిస్తే ఎంత పవిత్రంగా ఉంది, ఎంత పవిత్రంగా ఉంది. అలాంటి ఆలయాలన్నిటిని ప్రవహిస్తూ తీసేస్తూ వాటన్నిటిని నిర్మూలన చేస్తూ భూస్థాపితం చేసేటటువంటి కోణంలో ఆ యొక్క కుక్కలన్నీ పొందుతూ ఉన్నదండి. మన సనాతనమైనటువంటి ఋషులు కానీ యోగులు కానీ ఆ తర్వాత ప్రవచన కార్యకర్తలు కానీ అందరూ కూడా ఒకటే మాట, ఎక్కడైతే ధర్మం నిలబడాలి అని అంటే అక్కడ ధర్మ రక్షణకై ఎవరైనా మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడితే తప్పనిసరిగా మనసుగా మనం దాన్ని ఎదుర్కోవాలి. ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరైనా అనేది నా దేవుడు నా దేవస్థానంలో నా స్వామినాథం అనేటటువంటి ఆ ధైర్యం అందరికీ ఉండాలి. వెళ్ళి పోరాడని కాదని అది ఆయన నిలవాలి. అక్కడ ఒక్కడ నిలవని కాదు, ఒక్కడ మాట నోరు నెక్కితే వాళ్ళ గొంతు తెలియాలి. నాడు చేస్తున్నటువంటి వాళ్ళు అదే సనాతన ధర్మమైనటువంటి ఈ హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం కొరకే వాళ్ళ కంకణ కట్టుకొని తిరుగుతున్నారు. ఇందులో నేను చెప్పాను కదా, ఆ హక్కుని చాలా వరకు వేసుకుంటూ పోతున్నా. ఇంకొకటి కూడా మనం భుజించే ఆహారంలో కూడా చాలా మార్పులు కూడా అది ఏంటన్నటువంటిది ప్రత్యేకించి మళ్ళీ ఒకసారి మనకి కూడా ఈ ఊరికి మా ఆత్మాలు తప్పకుండా చెప్తున్నాం. రెండవ దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా మనం పెట్టుకుంటున్నాం,
మనం కూడా మన బిడ్డల పట్ల కూడా ధర్మం పట్ల అలాగే కట్టుబడిగా వాళ్ళని పెంచడం కూడా మన బాధ్యత ఉంది. ఓ బిడ్డ నిద్ర లెగిసిన వెంటనే తల్లిదండ్రులకి నమస్కారం చేసి శుభ్రంగా స్నానం చేసి మొట్టమొదటిగా హిందువుగా మనందరం బయటికి వెళుతున్నామంటే మన బిడ్డ ఋతువుగా మనోదరణ అత్యవసరము. ఇది కాదా? ఇది అవునా కాదా? పెట్టాలని లేదా? మనం పెట్టాలి. అదే తగ్గిన వాళ్ళైతే వాళ్ళని నిరూపించుకోవడానికి వాళ్ళ యొక్క సింపల్స్ నేర్చుకుని తిరుగుతూ ఉంటారే. మన ఇందుకు లేకపోతున్నా తీయని మన ఇందుకు నడలేకపోతున్నా. అదే ఒట్టు పెట్టుకోవడానికి ఏంటి మన జ్ఞానముఖి ఆలయానికి ప్రతిదినం వస్తానే. ప్రతిదినం వచ్చినప్పుడు శివా నేను రెడ్డి ఇలా అన్వేషిస్తుంటానే. అదే ఒక్కసారి నా శివయ్య ముదుతన ఉన్నటువంటి ఆ తిలకం ఇక్కడ పెట్టారు కదా, నేను కూడా ప్రారంభం చేసుకోవాలని మనకు ఎందుకు రాలే ఆలోచన? నువ్వుడన్నా శూన్యన్నా అంటే శ్మశాన వాటిక. ఏ నుదుట అయితే తిలకం లేకుండా ఉంటుందో అది సాక్షాత్ శ్మశానంతో సమానం. అది మంచి గమనించండి. మీరు పెట్టండి పెద్దలకు మనం పెడదాం. దేశ సంస్కృతిని వినాశనం కొరకై హిందూ ధర్మ పూర్తిగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి మహత్తరమైనటువంటి ఘోరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యకలాపాలు ఎన్నో కలుగుతున్నాయి. అవి మనం ప్రత్యక్షమైన టీవీలో కూడా న్యూస్ చూస్తారు కదా, గమనించాలి. అదే ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు కోసం చేస్తున్నారు, ఎవరిని సంపూర్ణంగా చేస్తున్నారు. ఇది ప్రతి భారతీయ సనాతన హిందూ జీవన విధాలుగా నడిచేటటువంటి వాళ్ళ యొక్క ప్రతి యొక్క శక్తి అవసరం. ప్రతి యొక్క వ్యక్తి యొక్క శక్తి అవసరం, ఆలోచన అవసరం. నరేంద్ర మోడీ సార్ గారు మనకందరికీ తెలియజేస్తారు, మీరు మీ ధర్మ రక్షణకై దేశ రక్షణకై మీ వంతుగా మీరు ఏం చేయగలరో ఆ పనిని ధైర్యంగా తీసుకుంటూ వెళ్ళండి. అలాగే ఉండిపోతే మనం ఇలాగే పడిపోతాం. ఏం చేయాలి? మన ధర్మ రక్షణకై మన ఆలయాలని కాపాడుకోవాలి. మన ఆలయాలని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? మనందరం సంఘటితం అవ్వాలి. మనందరం సంఘటితం అవ్వాలంటే మనలో ఏమి ఉండకూడదు. ఒకరికి వైషమ్యాలు కానీ విభేదాలు కానీ ఏమి ఉండకూడదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉంటే అవన్నీ అవుతారు. దేవాలయ ప్రాంగణం అవుతారు. ఆ వెలుగులో ఉండిపోవాలి. ఆలయాలకు వస్తున్నామంటే నా బంధువులతోటి అందుకోసమే బలమది ఒక శ్లోకం ఇచ్చింది, గడప లోపలే కులం గడప దాటితే హిందువులం. గడప లోపలే కులం నా ఇంటి గడపలు అనుకోండి, ఆ గడప లోపల ఉన్నదానికి నేను ఒకటి దాటాను. ఏదో నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, నాకు ఇంతమంది నా హిందూ సనాతన అమ్మవారు అయ్యవారు సోదరులు సోదరిమాలు తర్వాత పితరులు పితామహాలు అందరూ పాపలు ఎవరైనా కలుసుకుంటారు. నాకు ఇంతమంది నా బంధువులు ఉన్నటువంటి ధైర్యం.
ఇంత ధైర్యము, ఇంత శక్తి ఇవన్నీ మనకు కలగాలని అంటే అది కేవలం ఒకటే అదే సనాతన హిందూ ధర్మం మాత్రమే చెప్తున్నాం. తక్కినవన్నీ ఇంకొకటి మనం చెప్పవలసిన పని లేదు వాళ్ళ గురించి. కాబట్టి మన బిడ్డలని మనమే ఇక్కడ నుంచి వాళ్ళని ధర్మ మార్గం వైపు నడిపిస్తేనే మన ఆలయాలైనా మన ఇంకొకటైనా వాటిని మనం సమర్పించుకోవాలి. లేదో మన బిడ్డలు కానీ చెప్పుకోలేదని మాత్రం తప్పనిసరిగా మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నాన్న బొట్టు పెట్టుకుని వెళ్ళరా బడికి అని అంటే వాడు పెట్టుకోకుండా ఒక రోజు పోవచ్చు, 2 రోజులు అదే మాట చెప్పారు, 3 రోజులు చెప్పకుండా మా నాన్న పదే చెప్తున్నాడు, ఇందులో ఏదో ఆంతర్యం ఉంది, ఇందులో ఏదో గొప్ప ఉంది అన్నటువంటి ఆ విచక్షణ జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది. ఇది తల్లులు బిడ్డలని శుభ్రం చేసి వాళ్ళకి శుభ్రమైన వస్త్రాలు వేసి బయటకు పంపుతారు కదమ్మా. అప్పుడు మీరే ముందుతున్న బిడ్డలకి వేరే దగ్గర తీసి పంపిస్తాను. పంపాలి. పంపకపోతే మా ధర్మంలో మా తిరిగి వాళ్ళని కారణాలని నేర్పలేదన్న. ఎక్కడైతే ధర్మ న్యాయం జరుగుతుందో, ధర్మానికి హాని జరుగుతుందో ఆ జరిగేటటువంటి చోట గుంటు పెట్టకపోతే వాళ్ళు కూడా తప్పు చేసి మాట్లాడితే దేవాలయానికి హాని జరిగి ఎలాగైనా ఒక వ్యక్తికి ఏదైనా హిందూ బంధువుల వాళ్ళు అనే విధానానికి వాళ్ళ ఎంపిక ఉన్నారు కదా, హిందువులో గుర్తు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఏదైనా జరిగితే తప్పనిసరిగా అనుకుంటుంది. వాళ్ళకి జరిగిన నాకేంటో అనుకున్నాను ఖచ్చితంగా వెళ్ళిపోతాను మాట్లాడుకోవాలి. ఎవరైతే కూడాను మన సనాతన హిందూ ధర్మ నిర్మూలనకు ఎలా అవ్వాలి, ఇదే శ్రీ ధర్మని చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య పెద్ద ఉద్దేశం. మన వాళ్ళందరం కూడా చాలా మొద్దు నిద్రలో ఉన్నాము, లేదా మహాభావుల యొక్క ప్రసంగాలని ఎన్నిటినో మనకి ఉన్నాయి, కానీ మనకి పట్టించుకోవడం ఏ చూస్తున్నా మన దిశ దశని మార్చేసుకుంటున్నాం. కానీ అసలైనటువంటి దిక్కుని మనం మర్చిపోతున్నాం. ఏదైతే మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటి ధర్మ ఆచరణాత్మకమైనటువంటి విషయాలని శాస్త్ర నియమాలని మనకు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి చేస్తున్నాం. ఏదైతే మనం చేయాలో అది పూర్తిగా చేయడం లేదు, కానీ చేయబడినటువంటి ఎన్నో చేస్తున్నాం. ఎన్నింటిలో చేస్తున్నాం దయచేసి మాట. ఈ మూలస్థానేశ్వర స్వామి వారి దేవ మహాదేవాలైనా సరే ఈ ఊరిలో ఈనాటి నుంచే దయచేసి మార్పు రావాలి. సంఘటిత మౌలం ఎవరు ఏ కలుషాలు ఉన్నా సరే అన్ని బయట అనుకున్నా మన స్వామి మీదనే మన ధ్యాస పెట్టినట్టుగా మనందరం మనందరం ఏకం, ఈ పురోగాకులందరం ఏకమయ్యి ఏ దుష్టశక్తి మన మీదకి వచ్చినా సరే మనందరం సంఘటితంగా ఒక వేలు విడిపోయినా సరే ఇది పిడికి రావడం. అన్ని ఈ వేలు ఎలాగైతే కలిసిన తర్వాత పిడికిలే గట్టిగా బలం వస్తుందో అందరిని కలిస్తేనే మన తరుణానికి కూడా బలము. నరేంద్ర మోడీ సార్ ఇచ్చినటువంటి ఇది అందరం కలవాలి, అందరం సంఘటితం అవ్వాలి. ధర్మ రక్షణ ఎక్కడైతే జరుగుతుందో భగవంతుడు చెప్పగానే అక్కడ ఉంటాడు. సనాతన మన భారతీయ సంస్కృతి ఒకటి చెప్తుంది, విప్రుల వారిని బ్రాహ్మణోత్తముల వారిని మనం ఎలా ఆచరిస్తే, వాళ్ళని ఎలా సేవిస్తే వాళ్ళు ఎంత శక్తివంతంగా ఆలయంలో ఉన్నటువంటి ఆ మూల విరాటకి మరింత శక్తిని మంత్రపూర్వకంగా ఇచ్చి ఆ మంత్రపూర్వకమైనటువంటి శక్తి ద్వారా ఈ గృహమంతా ఎంత శక్తివంతంగా దేవీమానంగా జ్వలించబడుతుందో నిజంగా ధర్మరక్షణ ఆ వాకులందరూ చేసినట్టు లేక. కాబట్టి బ్రాహ్మణులు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందాం. భక్తులకి భగవంతునికి మధ్య అవిసంధానం వాళ్ళ అంత మనకి వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం అంటే భగవంతుని ఆశీర్వాదం. మంత్రం చదువుతున్నాడు అని అంటే ఒక ఆశయకు శ్రద్ధగా విన్నా, శివ నీ నామమైనటువంటి నీ నామ రూపకమైనటువంటి మంత్రం నా పరమ పవిత్రమైనటువంటి జీవుల నేను వింటున్నాను, నీ రూపాన్ని నా కలుగుతూ నేను చూస్తున్నాను, నీ నామాన్ని నా నోటితో కలుగుతున్నాను, నీ యొక్క ఈ శక్తి నా చర్మం స్పృశించబడుతుంది అని అంటే ఇంత శక్తికి కారణమైనటువంటి ఆ విప్రోత్తముల వారికి సదా తెలియజేస్తూ మంత్రం భగవత్ స్వరూపం. మంత్రం భగవత్ స్వరూపం. మంత్రం ఊరకనే రాదు. స్వామి అక్కడ ఏదో చదువుతున్నారు అంటే ఆ శక్తి భగవంతుడికి ఇస్తున్నాం.
ఆ శక్తిని తీసుకున్నటువంటి స్వామి మొత్తం అంతా ప్రసరింపజేసేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. ప్రత్యక్షమైనటువంటి ప్రదేశంగా శ్రీశైలం కానీ తిరుమల కానీ ఎందుకమ్మా ఇవన్నీ శక్తివంతమయ్యా? ఇక్కడ కూడా శ్రీ మూలస్నానేశ్వర స్వామి వారి దేవస్థాన స్వయంభూవేగా మనం చేయాలంటే ఆలయ పరిసరాలు కానీ ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట కానీ ఆలయంలో స్వామికి మనకి మధ్యన అనుసంధానకర్తగా నడుస్తున్నటువంటి విప్రోత్తమ వారిని కానీ వివరించుకోవడం పరిశుభ్రంగా పెట్టుకోవడం స్వామికి కావాల్సినటువంటి ఆ సేవ జరిగేటటువంటి సందర్భంలో మామూలుగా మనం ఇక్కడ కడగడము కొడవడము నేనేం చేస్తానని వచ్చి అలా అడిగితే ఎంత రీతి మనగలుగుతున్నాం ఇప్పుడు ఎంత రీతి మనగలుగుతుంది ఇప్పుడు వేణోళ్ళ కీర్తించబడ్డటువంటి ఈ మూలస్థానేశ్వర స్వామి వారి గుడి స్వయంగా ఈ కడప జిల్లాలో మొత్తం అందరిగాను ఇంత భారీ దేహం కలిగినటువంటి మూర్తి ఎక్కడ లేదు. నేను వెళ్ళేది నేను చూడలేదు కొత్త ప్రదేశం ఇది గమనించారు ప్రతి అవకాశం ఇచ్చింది. ఇంత పవిత్రమైనటువంటి దేవస్థానంలో మనం ఈ పురవాసులుగా ఉంటూ ఉదాహరణకి తిరుమల తీసుకున్నాం. తిరుమల క్షేత్రంలో స్వయంభూగా కలిసినటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్థానం ఎంత పవిత్రమైనది. మనకు వెళితే మన మనసు ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళి కలిగితే ఎంత ఆహ్లాదకరంగా ఎంతటి ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. పక్క భావం ఏర్పడుతున్నాయి. నిలువుగా సేవలకు కాగినటువంటి ఒకే కేవలం ఒకటే ఆ మాట ఏంటంటే వేద మంత్ర పఠన అందుకే మనం అందరూ చాలా తక్కువ చూస్తున్నాం. మంచి గమనిస్తాం. వాళ్ళని ఎప్పుడైతే మనం సంరక్షించుకున్నామో ఆలయాలంత గొప్పగా తెలిస్తే ఎప్పుడైతే వాళ్ళని వెలువెడుతుందో ఈ పునఃము మహా ఏది నిత్యం మంత్రం ఏ ఆలయం వెలువడుతుందో మనకు మనంగా ఎక్కడ మనం బయట కలవగలం అనేది పండుగ సందర్భంలో ఎక్కువ కానీ ప్రతి నిత్యం మనందరినీ కలిపేటటువంటి ఏంటి గుడి. ఇదే మనకు బడి, ఇదే మనకి పాఠశాల, ఇదే మనకి వైద్యశాల, ఇదే మనకి అన్నదాన ఆసుపత్రం. గుడి ముందుగా అన్నిటికీ బలం ఉండాలి. ప్రతి కార్యక్రమం గుడి తీసుకెళ్ళాలి. అంతే మహత్తరమైనటువంటి గుడిని మనందరినీ తొలుగులు అందరి మనసులని పవిత్రం చేస్తూ బుద్ధిని సక్రమంగా ఉండేట్టుగా చూస్తూ చేసేటటువంటి శక్తి దేశాన్ని మేమందరూ విష్ణు గురించి చెప్తున్నారంటే శివుడికి కేశవుడికి భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్త హృదయం విష్ణు విష్ణువస్త హృదయం శివ. ఈయన హృదయం ముందు ఆయన హృదయం ముందు ఈయన ఇద్దరు గురువై తిరుగుతూ ఉంటారు. ఒక్కడే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమైనటువంటి తిరుమలలో క్షేత్రాలకు శివుడు, అదే శ్రీశైలంలో క్షేత్రాలకు మహావిష్ణువు. ఎక్కడికైనా మనం ఆలయానికి వెళ్తున్నామంటే మొట్టమొదటిగా నా హిందూ బంధువులు చేయవలసినటువంటి విషయం ఏంటంటే తెలుసా? ఆలయ విశిష్టత, ఆలయంలో ఉన్న కొలువు మూల విధానం యొక్క మహత్యం ఇది తెలుసుకోవాలి. ఏదో వెళ్ళినా వచ్చేసినామంటే కాదు. ఒకవేళ మన ధైర్యం లేకుండా ఏదో మొదలుగా దర్శనం చేసుకుంటే ఎందుకంటే ప్రభు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అమృత పక్కకి వెళ్ళిపోతుంది అనుకోండి. కనీసం యూట్యూబ్ పెట్టుకున్నాను వాళ్ళు ఆయన ఆలోచించాడు. మన ధనాలను తెలుసుకున్నాం తెలుసుకున్నాం. ఆలయపు విశిష్టత కానీ విప్రోత్తముల విశిష్టత కానీ ఆ తర్వాత మనందరి యొక్క కర్తవ్యమైనటువంటి సామూహిక ఐక్యత సంఘటితం. దేశ రక్షణ ఎంత అవసరమో ధర్మో రక్షతి రక్షిత, దేశో రక్షతి రక్షిత. దేశాన్ని రక్షించుకోవాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. ఇది ప్రతి సనాతన హిందువుల యొక్క బాధ్యత. బాధ్యతగా కంకణం కట్టుకున్నట్టుగా మనం చేస్తే తప్ప లేదంటే ఇదో మనలాంటి బిడ్డలందరికీ ముందు చాలా మన యొక్క భావితవ్యాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఎంతైనా గమనించండి. శ్రీ ద్వారా చేస్తూ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలలో ఈ రోజున పుట్టినరోజు జరిగింది. అబ్బాయి పుట్టినరోజు అందరూ మనం ఎలా చేసుకుంటున్నాము?
పట్టుకొని ఎలా చేసుకుంటున్నాం. ఇక్కడ మనం రావడానికి ముఖ్య కారణం ఎవరంటే ఈ శ్రీధర్మంజీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినటువంటి మిత్రులు నాకు 2 ఏళ్ళుగా ప్రవేశించి పరిచయం. గోపాల్ గారు ఈ రోజున మన ఊరికి రావడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ధర్మ పరిరక్షణ కోసం మొదటి తన కష్టార్థికాన్ని పెట్టుబడిగా పెట్టి ధర్మాన్ని నిలబెట్టాలి. హిందువుగా పుట్టినందుకు నేనేం చేశాను, అవతల వ్యక్తి ఏం చేస్తారో తర్వాత విషయం ముందు నేనేం చేస్తున్నానని కంకణం పెట్టుకుని తన కష్టార్థికాన్ని పెట్టుబడిగా పెట్టి తన ఆస్తుల కోసం కాదు, తన పేరు ప్రతిష్ట కోసం కాకుండా ధర్మ పరిరక్షణ కోసం కంకణం పెట్టినటువంటి శ్రీ గోపాలమ్మ గారికి మరొక్కసారి ఆ చివరి ఆశీస్సులు నిండా నూరేళ్ళు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ మహిళకు ఎంత విలువిచ్చారు. ధర్మ పరిపాలన శ్రీరామచంద్రుడు ఎంత గొప్పదయ్యా అంటే గూఢచారులు పెట్టినప్పుడు నా గురించి ప్రజలు ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా అయ్యో స్వామివారికి మాట మనం చెప్పకూడదు అని ఎవరు కూడా మీ మనసులో దాచుకోవచ్చు. నా గురించి ఏ ప్రజలు ఏ ఒక్క సామాన్యుడు కూడా నా గురించి ఏదైనా కొంచెం నిరుడుగా మాట్లాడినా కూడా నాకు తెలియజేయండి, ఆ తప్పును నేను సరిదిద్దుకుంటానని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు శ్రీరామచంద్రమూర్తి. ఈ రోజు ఎట్లున్నారంటే పాలకులు 100 కాదు 1000 కాదు 1,00,000 కాదు డబ్బులు ఇచ్చి వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ అన్యాయాన్ని తప్పుపరచడానికి మీడియా వద్ద పెట్టుకుని ద్రోహం చేస్తున్నటువంటి పాలకులు రోజున్నారు. కాబట్టి ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి పాలన కావచ్చు, శ్రీరామచంద్రుని మాట నిలకడ కావచ్చు, ఎవరైతే మనసులో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఒక సామాన్యుడిగా ఉన్నా కూడా తన వంతు సాయంగా సాటి మనిషికి సాయం చేయడానికి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, కానీ దుర్మార్గంగా వాళ్ళని దోచుకోవడానికి ఆలోచన ఉండవు. కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మవాకు బ్రహ్మవాకు అంటారు. కాబట్టి తన ప్రాణం పోయినా సరే నా బిడ్డ బ్రతకాలని ఆ కొంచెం నొప్పులు భరించి ఆ బాధలు భరించి బిడ్డకు జన్మనించి ఆ తల్లి కానీ ఆ బిడ్డకు తర్వాత రాసే శక్తి ఆ పరమేశ్వరుడు లేదు. ఒకవేళ అదే కానీ ఆ పరమేశ్వరుడు తన బిడ్డకు తర్వాత రాసే శక్తి ఆ తల్లికి ఇచ్చింటే ఈ రోజున ఎవరికి కూడా తినడానికి మెతుకు దొరికేది కాదు. ఎందుకంటే ప్రతి తల్లి నా బిడ్డ కోటీశ్వరుడు కావాలి, ఓ రతం టాటా కావాలి అని అమ్మాయిలు కావాలని కోరుకుంటారు. కానీ పంట పండించి దుక్కు ఉన్న రైతు వెళ్ళినాకి నాటి పంట పండించే వాడు ఉండగా తినేదానికి మెతుకు లేకపోతే అసలు మానవ జన్మ ఉండలేకుండా. కాబట్టి ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు కూర్చొని పోదాం. కాబట్టి రామవరం గారు చెప్పినట్టు ప్రతి సోమవారం ప్రతిరోజు కాకపోయినా కూడా వారానికి ఒక్కసారి శివుని యొక్క పవిత్రమైన రోజు సోమవారం రోజున కుదిరితే ఉదయం స్నానం చేయించి సూర్యుడు బయటకెళ్ళే రోజు, లేదా ఉదయం రోజు తీరు లేదనుకుంటే సాయంత్రం పూటైనా సరే సూర్యించడంగానే స్నానం చేయించి వాళ్ళు గుడికి తీసుకొని వచ్చి నాయన శివుడికి శాస్త్రాన్ని నమస్కారం చెయ్యి, నీకు కష్టాలు వచ్చినా నీకు బాధలు వచ్చినా నువ్వు చదువుకునే చదువులో రేపటి రోజు నీకు మంచి భవిష్యత్తు వచ్చింది, నీకు ఉద్యోగాలు రావాలన్నా కూడా తల్లిదండ్రులు నువ్వేం చేయాలని నీకు గమనించాను, నీ తలరాత్రి మార్చే శక్తి ఆ పరమేశ్వరుడు ఒక్కడికే ఉంది. రామమోహన్ గారు మన ధర్మం గురించి తల్లిదండ్రుల బిడ్డలకు చిన్న వయసు నుంచి ఎలాంటి ఆచారాలు, ఎలాంటి పద్ధతులు, ఎలాంటి కట్టుబాట్లు, వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ పుట్టినరోజు చేసుకునే వేడుకల గురించి చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి ఇలాంటి ధర్మం గురించి చెప్పే వేదాలు తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు మనం అనుకుంటే కనీసం నెలకు ఒక్కసారైనా సరే మన శివయ్య సన్నిధిలో ఈ ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుంటే ఒక్క రోజైనా ఒక గంట సేపు మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా ధర్మాన్ని కాపాడుకోవాలి, మనిషిగా పుట్టినందుకు మనం ఏం సాధించాలి, మనిషి పుట్టడం గ్యారంటీ, పోవడం గ్యారంటీ, కానీ ఈ మధ్యలో విభ్రాజమానస్వరస్య మధ్యాద్రోజమానో ధర్మరుదిర్యాగాద్ సమృద్ధ్య భాషానవనో
ब्रह्मस्वदेवः ब्रह्मज्योतिर्ब्रह्मपत्नेषु गर्भं यमादधात् पुरुरोपं यन्त्रम् सुवर्णसम्भग्रहमष्टमश्चन्दमायुधे सुवर्णसम्भग्रहमष्टमश्चन्दमायुधे वस्मयामोकृतेन श्रियं लक्ष्मीमौबलामम्बिकां गां तस्येन्द्रयामिन्द्रसेनेत्युराहुः तां विद्यां ब्रह्मयोनिं स्वरूपामिमायुधे तर्पयामोकृतेन दाक्षायन्यः सर्वयोन्यस्तु योन्यः विश्वरूपा विरूपाः वसूनवस्तपतयस्तयोभ्यामायुधेन कृतमिदञ्जुचन्दाम् दिव्यागणापरूपाः पुराणायुधुरोनप्रमथन्तु वीरान् तेभ्यो जहोनि बहुधा कृतेन मानप्रजा అందరికీ నేను తెలియజేస్తాను. ఇక్కడ మన శివయ్య సన్నిధి శివాలయం చాలా పరిస్థితి దారుణంగా ఉంది. పూజారి వారికి భూతపత్రాలు లేవు, స్వామివారికి భూతాలను జరగట్లేదంటే అక్కడ ఉన్నటువంటి వందలాది మన గ్రామ ప్రజలు గ్రామ యువత అక్కడ వాళ్ళ కష్టపడి సంరక్షించే డబ్బుని తల ఇంత సంపాదించుకుని ఆ డబ్బును వారిని తిరుగుబాటు చేసుకుంటూ వారికి శివరాత్రి ఉత్సవాలు అందరంగా జరిపిస్తూ అన్నదానాలు చేయిస్తూ ఏ రోజున పూజాగారు కావచ్చు, స్వామివారికి అయ్యే పూజా కార్యక్రమాలు కావచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఈ రోజున ఇంత ఆధారం, ఇంత చెట్లు, ఇంత కరెంటు, ఈ రోజున మనం కూర్చోవడానికి ఇంత బండలు, స్వామివారి గుడికి ఇటువంటి అలంకరణ, ఇటువంటి రంగులు వేయించి ఈ రోజు ఇంత ఆహ్లాదన స్వామి అన్నట్టు లోపల విధానం ఇంత పరిమాణం జరుగుతుంది అంటే ఇది ముఖ్యంగా చెప్పాలంటే మన గ్రామ యువత, మన ఊళ్ళో ఉన్నటువంటి తల్లిదండ్రుల బిడ్డలు అక్కడికి వెళ్ళి ఈ రోజున స్వామివారిని ఇంత ఘనంగా ఇక్కడ చేస్తున్నారంటే వారికి వారి కుటుంబ సభ్యులకు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో ఆ శివయ్యను శిరస్సు వేడుకుంటున్నాను. కాబట్టి వారి పేర్లు కూడా ఒకసారి మనం తల్లి వినిపిస్తాము. ఇటువంటి వాళ్ళందరితో కూడా గోపాల్ గారు కువైట్లో పాపం ప్రతి ఒక్కరు రూమ్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కార్యాలు సరిగా వేసి అక్కడ అక్కడ పనులు ఉన్నా కూడా గల్ఫ్ దేశంలో తనుగా భార్య బిడ్డలు పోషించుకోవడానికి వెళ్ళినా కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ ధర్మాన్ని కాపాడడంతో మన ఊరు వాళ్ళ దగ్గర ఇంత మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి ఈ ధర్మాన్ని కార్యక్రమం ప్రశ్నలు వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేసుకున్నారంటే అది చాలా గొప్ప విషయం. అందరికీ ఆ ఓర్పు ఉండదు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళందరికీ ఒకసారి మనం తెలియజేసుకుంటూ వాళ్ళ పేరు చదువుతాను. ఒకసారి అందరూ కూడా వినండి. వీరరెడ్డి వాసుదేవ రెడ్డి గారు, నెల్లూరు పెంచరెడ్డి గారు, అబ్బిగారు శివప్రసాద్ గారు, మౌనల లక్ష్మీనరసింహ గారు, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, ఆకుల వెంకటరమణ గారు, ఈగా సురేంద్ర రెడ్డి గారు, కోట హరినాథ్ గారు, నువ్వుల మురళీకృష్ణ గారు, నువ్వుల నారాయణ గారు, ఆకుల జయరాం గారు, ఆకుల వెంకటసుబ్బయ్య గారు, హర్ష విజయ్ గారు, సింగల వెంకటసుబ్బయ్య గారు, నువ్వుల శంకరయ్య గారు, కొట్టె సుధాకర్ గారు, కోట మల్లికార్జున గారు, నువ్వుల హరినాథ్ గారు, కోట కాళకుమార్ గారు, నువ్వుల వెంకటరమణ గారు, బెడుగూరి రమణయ్య గారు, ఊరినేని లక్ష్మీనరసయ్య గారు, కరుణ వెంకటేశ్వరయ్య గారు, పురుగు సుబ్బరాయుడు గారు, కోట సురేంద్రబాబు గారు, కోట రమేష్ గారు, ఈగా జయరామరెడ్డి గారు, మౌర్య శేషయ్య గారు, బెడుగూరి వెంకటనరసయ్య గారు, నువ్వుల నరేంద్ర కుమార్ గారు, కోట పెద్దసిన్నయ్య గారు, కప్పిడి బ్రహ్మయ్య గారు, మౌర్య లక్ష్మీనరసయ్య గారు, అమరకాల హరి గారు, కోట మణి గారు, ఊరినేని పెంచయ్య గారు, నియాల ప్రసాద్ గారు, ఆశంశెట్టి వినోద్ కుమార్ గారు, మౌర్య వెంకటరమణ గారు, కసెట్టు శ్రీనివాసులు గారు, బెడుగూరి అంకయ్య గారు, కరుణ వెంకటసుబ్బయ్య గారు, కోతల శ్రీరాము గారు, నువ్వుల వెంకటరమణ గారు, అబ్బిగారు వేణుగోపాల్ గారు, కోతల తులసీధర్ గారు, అబ్బిగారు వేణుగోపాల్ గారు, ఎం వెంకటకృష్ణ కౌశిక్ గారు, ఆకుల సాత్విక్ గారు, కోతల తులసీధర్ గారు, గడ్డ వీరారెడ్డి గారు. ఇలాంటి బిడ్డల్ని కన్నటువంటి ఈ ధర్మ పరిరక్షణ సభకు వాళ్ళు ఎంత ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి ఇటువంటి గొప్ప మనుషుల బిడ్డలైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మరొక్కసారి మన శివయ్య గురించి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇలాగే ఎవరైనా ఈ ధర్మ కార్యక్రమం ప్రశ్న చేరాలంటే అమ్మగారు గోపాల్ గారు నాకు అందుబాటులో ఉంటారు. నేను కూడా మన గ్రామ యువతతో కలిసి మాట్లాడి తప్పటి మాట్లాడి వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమం మన ధర్మాన్ని కాపాడడానికి వాళ్ళు ఉడతా సాయంగా వాళ్ళు చేరడానికి చేరిన తర్వాత ఉడతా సాయంగా వాళ్ళు ఏదైనా సేవా కార్యక్రమాలు అందించడానికి కూడా వాళ్ళందరితో మాట్లాడి తరఫున కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్న సాధ్యం వచ్చి అమ్మగారి ఆశీర్వాదాలు చూసుకోవాలి.
ब्रह्म घोरभवस्वरम शुभे शोभन मुहूर्ते विष्णुराज्ञप्रथमान्यस्य आद्य ब्राह्मण द्वितीयरार्थे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिणदिग्भागे श्रीशैल श्रीशानप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चन्द्रमानेन पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतुः आषाढ़ मासे कृष्ण पक्षे पाड्यम्यां बृहस्पति वासुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ गोत्रम कमल गोत्र भवस्य ముందు మీ జేజప్ప పేరు చెప్పాలా మళ్ళీ మీ జేజ నానమ్మ పేరు रामचंद्र नामधेयस्य वेंकटम्म नाम्य वेंकटरमण नामधेयस्य दत्तकुमारी नाम्य गीतिका नाम्य ग्रीष्मा नाम्य सात्विक नामधेयस्य एतेषां सकुटुम्बानां हनुमावली गोत्रभवस्य चंगय नामधेयस्य वेंकटलक्ष्मण नाम्य नागराज नामधेयस्य दिव्या नाम्य धर्मार्थ काम मोक्ष धनकनक वस्तुवाहन सर्वाभीष्ट मनोभीष्ट मनोवांछामसिद्धर्थं कुमारस्य कुमार्तस्य स्थिर विद्या बुद्धि आरोग्य भाग्ययुक्ता कामाक्षम सहित मूलस्थानेस्मद संपूर्ण कृपा कटाक्षता सिद्धर्थं सायंकाल पूजाञ्च करिष्ये सत्वे